హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుకు పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. సో ఏపీఎస్సి నుంచి అయితే ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట, బిగ్ అప్డేట్ అంటారు. సో అదైతే నేను మీకు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏపీఎస్సి అనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా 1 by 1 అయితే ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఏపీఎస్సి నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ ఏంటది అంటే, సో ఒక జియో అయితే ఇప్పుడు ఈ రోజు అయితే వచ్చిందనమాట. సో ఆ జియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఏదైనా కానీ గవర్నమెంట్ వెబ్సైట్ కానీ ఏదన్నా చూడాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఒక జియో ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం చూసుకోవాలి. కాబట్టి సో ఇందులో ఏపీ గవర్నమెంట్ లేటెస్ట్ జియోస్ అని కనుక మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే మనకు వెబ్సైట్ కనిపిస్తుందో ఆ వెబ్సైట్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ ఎట్లా ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ ఎట్లా ఓపెన్ అయినప్పుడు సో ఇందులో మనం ఏం చేయాలి, మనకు సంబంధించినటువంటి జియోస్ ఏ అయినా కానీ, అంటే యాజ్ ఆస్పిరెంట్గా మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే మనకి జియోస్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాలి. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒకటి సెర్చ్ చేసి, సో ఇందులో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు, సెర్చ్ కొడితే సో ఈరోజు రిలీజ్ అయినటువంటి జియోస్ అన్నీ కూడా వస్తాయి అనమాట 1 by 1. సో చూడండి, ఇవన్నీ కూడా ఈరోజు రిలీజ్ అయినటువంటి జియోస్. సో వీటిల్లో మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ జియో ఎంఎస్ నెంబర్ 7237/2025 సర్వీస్ మ్యాటర్ అనమాట. సో ఇక్కడ చూడండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ అండర్ స్టేట్ గవర్నమెంట్, పర్మిషన్ టు ద కమిషన్ టు కండక్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇఫ్ కన్సిడర్డ్ నెసరీ వెన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఎక్సీడెడ్ 200 times ఇన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకేనా, మీకు ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ నేను మీకు ఇది తెలుగులో చూపిస్తాను. తెలుగులో చూపించినాక అప్పుడు మీకు జియో అని అయితే నేను చదువుతాను అనమాట, చదివి చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఏపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్, దీనికి సంబంధించినటువంటి జియో ఇది. సో ఏపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఆ మార్పులు ఏంటి అనేది అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ ఏపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్లో మార్పులు చేస్తూ జియో అయితే ఒకటి రిలీజ్ అయింది. అభ్యర్థుల సంఖ్య 25,000కు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు ఉన్నప్పుడు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండవు. మెజారిటీ నియామకాల్లో ఒకే పరీక్ష విధానం అమలవుతుంది. దీంతో నియామక ప్రక్రియ వేగవంతం కానుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది మీకు అర్థం కావాలి అంటే ఇంకా నెక్స్ట్ మీకు ఫర్దర్గా అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ జియోని అయితే మనం చూద్దాం. సో ఈ జియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించాను కదా, చూసారు కదా మీరు. సో ఆ జియోని అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి. ఆ జియోని డౌన్లోడ్ చేసినాక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీఎస్సి జియో ఎంఎస్ నెంబర్ 72 డేటెడ్ 37/2025. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి వచ్చేసరికి ఇది నైట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీరు పేపర్లో కూడా అయితే ఈ మ్యాటర్ అయితే చదివి ఉంటారు. సో ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, జియో ఎంఎస్ నెంబర్ 150 డేటెడ్ 8/8/2016. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి 1. సో ఓకేనా, నెక్స్ట్ జియో ఎంఎస్ నెంబర్ 39
జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ డిపార్ట్మెంట్ 26/3/2019. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ పారా అయితే చూద్దాం. The reference of the first above order, first read above, government has extended permission to the commission to hold multi-session and multiple question papers screening where the number of candidates exceeded. ఓకే, ఈ యొక్క ఫస్ట్ దీని యొక్క సారాంశం ఏంటి అంటే, ఈ జియో ఉంది కదా, జియో ఎంఎస్ నెంబర్ 150, ఈ జియో ఎంఎస్ నెంబర్ 150 ప్రకారం, అదే 2016లో వచ్చింది కదా, దాని ప్రకారం అప్లికేషన్లు కనుక 25,000 అంతకంటే ఎక్కువ కనుక ఉంటే, అది అన్నిట్లో ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఏపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్స్ అయినా కానీ, ఇంక్లూడింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిట్లో కూడా అప్లికేషన్స్ వచ్చేసరికి 25,000 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ అవైతే కండక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన మోడిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ద స్క్రీనింగ్ టెస్ట్, ఇక్కడ నుండి చూడండి, modification the screening test shall be conducted in the all recruitments by the APPSC only when the number of candidates who have applied exceeded 200 times in the number of vacancies notified. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ జియో ఎంఎస్ నెంబర్ 115 అయితే వీళ్ళు మాడిఫై చేశారు, మాడిఫై చేశారు. సో వీళ్ళు మాడిఫై చేసిన దాని ప్రకారం ఏంటంటే, ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు నోటిఫై చేసే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 200 టైమ్స్ ఉంటే, అప్లికేషన్స్ 200 టైమ్స్ ఉంటే మాత్రమే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. లేదు అంటే మాత్రం సింగిల్ ఎగ్జామే ఉంటుంది, ఏపీఎస్సీ సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేస్తుంది. సో ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకి మెయిన్ బిగ్ అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఫర్దర్గా అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఈజీగా అర్థం అవటం కోసం. చూస్తున్నారు కదా, ఈ జియో వచ్చేసరికి ఈరోజే రిలీజ్ అయింది 30/7/2025. నేను అరౌండ్ నైట్ 10:50 అయిపోయింది నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఈ వీడియో రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేసేసరికి రేపు మార్నింగ్ అయితే రిలీజ్ అయిపోతుంది వీడియో. రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ 8 కల్లా రిలీజ్ అయిపోద్ది. సో పేపర్ కూడా అదే టైంలో చూస్తారు కాబట్టి ఒకేసారి మీకు ఇన్ఫర్మేషన్ వీడియోలో వచ్చింది. ఓకేనా, ఇది ద సెక్రటరీ ఏపీఎస్సీ, ఓకే, 2 డిపార్ట్మెంట్స్, ఆల్ సెక్రటరీస్, హెచ్ఓడీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ అందరికీ పంపించారు అనమాట. ఇది ఎవరు పంపించారు? స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఓకేనా, ఈయనైతే రిలీజ్ చేశారనమాట జియోని. సో ఇది జియో, చెప్పాను కదా జియోస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. సో ఇది వచ్చేసరికి మెయిన్ జియోలో ఉన్నటువంటి విషయం అనమాట. కండక్ట్ ద స్క్రీనింగ్ టెస్ట్ of the considered necessary when the number of candidates exceeded 200 times in the number of vacancies, modified orders అనమాట ఇది. ఓకేనా, ఈ జియో ఎంఎస్ నెంబర్ 115 అయితే మాడిఫై చేసి ఇలా 200 టైమ్స్ అయితే ఉంటే కండక్ట్ చేయండి, అంతకంటే తక్కువ ఉంటే ఒక సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేయండి అనేది ఏపీఎస్సీ చెప్పింది అనమాట. సో దానికి సంబంధించినటువంటి మీకు ఒక చిన్న ఇదైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపిస్తే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్ 50 ఉన్నాయి అనుకోండి, మీకు కనిపిస్తుంది అందరికి. ఓకే, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్ 50 ఉన్నాయి అనుకోండి. అప్లికేషన్స్ 15,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. 50 పోస్టులకి 15,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. సో ఇది చూస్తున్నారు కదా, ఇవి 200 టైమ్స్ అంటే ఎంత? వేకెన్సీస్ 50 into 200 టైమ్స్ అంటే 10,000 రావాలి అంటే 10,000 అనమాట. సో బట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? 15,000 వచ్చినాయి. ఈ 15,000 ఏంటి? ఈ 200 టైమ్స్ కంటే ఎక్కువ. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. 15,000 ఎక్కువ వచ్చినాయి కదా, 10,000 200 టైమ్స్. ఈ 10,000 కంటే ఇంకా 5,000 ఎక్కువ వచ్చినాయి కదా. సో స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ అప్లికేషన్స్ కనుక 9,000 వచ్చినాయి,
కింద చూడండి, అప్లికేషన్స్ 9,000 వచ్చినాయి. అప్లికేషన్స్ 9,000 వచ్చినప్పుడు మనకి యాక్చువల్గా 200 టైమ్స్ అంటే ఎన్ని రావాలి, 10,000 రావాలి. బట్ ఇక్కడ 9,000 వచ్చింది, అంటే 1,000 తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి. అప్పుడు నో స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి నెసెసరీ, స్క్రీనింగ్ టెస్ట్ అవసరం లేదు, స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవసరం లేదు. ఓకేనా, అది ఎప్పుడు ఈ 200 టైమ్స్ కంటే తక్కువ వచ్చినాయి కదా, ఇక్కడ 10,000 రావాలి యాక్చువల్గా, అంటే ఇక్కడ 9,000 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 1,000 తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అవసరం లేదు. ఇక్కడ సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేస్తారు, మొత్తం ఒకేసారి త్వరగా అయితే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదనమాట. సో ఇంకోసారి తెలుగులో కూడా చూడండి, ఇంకొకసారి చూడండి, తెలుగులో చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అభ్యర్థుల సంఖ్య 25,000 మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని ఇంకా రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండవు. మెజారిటీ నియామకాల్లో ఒకటే పరీక్షా విధానమే అమల్లో ఉంటుందన్నమాట. సో దీంతో ప్రక్రియ వేగవంతంగా ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఓకేనా, మీకు మొత్తం నీట్గా అయితే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదన్నా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏపీఎస్సీ నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ అనమాట. సో ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయితే గ్రూప్స్కి కానీ ఏపీఎస్సీకి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.